నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎప్పటికప్పుడు వీడియోల అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బటన్ ఏదైతే బెల్ ఐకాన్ ఉంటదో దాన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. రాష్ట్రంలో గాని, దేశంలో గాని రాజకీయాలు ఎంత నీచానికి దిగజారుతా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నానాటికి ఎంత విలువలని పక్కన పెట్టి నీచానికి పోతా ఉన్నారు. నీచమైన ప్రాపగండా చేస్తా ఉన్నారు. అనే దాని గురించి ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికి ముందు ఈ వీడియోలు చూడండి మీరు. చూసారు కదా, ఇవన్నీ కూడా కేసీఆర్కు సంబంధించి కాంగ్రెస్ అట్లాగే కొందరు బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్, మెజారిటీ కాంగ్రెస్ హ్యాండిల్సే ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డితో ఫోటో దిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను చూపెట్టిన కొన్నే ఇట్లా చాలా అకౌంట్స్ నుంచి ఇట్లాంటి పోస్టులు వచ్చినాయి. ఏముంది అందులో? కేసీఆర్ ఇంట్లో పూజ గదిలో మందు బాటిళ్ళు ఉన్నాయి అని రాసుకొచ్చారు చాలామంది. నిన్న ఏదైతే వినాయక చవితి సందర్భంగా కేసీఆర్ అక్కడ ఏదైతే ఎర్రవెల్లిలో ఉన్నటువంటి ఇంట్లో విగ్రహం పెట్టుకున్నారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఫోటోలను కేటీఆర్ సోషల్ మీడియాలో పెట్టిండు నిన్న. ఇట్లా మా అమ్మ నాన్న ఇట్లా పూజల్లో పాల్గొన్నారని చెప్పి పెట్టిండు. పెట్టిన కొద్దిసేపటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ ప్రాపగండ ఏదైతుందో. కేసీఆర్ ఇంట్లో పూజ గదిలో మందు బాటిల్లు పెట్టుకున్నాడు కేసీఆర్, ఇట్లా అట్లా. ఇక గతంలో ఆయన మీద ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయి అందరికీ తెలిసిందే. కేసీఆర్ తాగుతాడని అదని ఇదని గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. కానీ అది నిజం కాదని చెప్పి చాలామంది, ఆయనకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చాలామంది చెప్పారు. అయినా కూడా ఇట్లా ప్రాపగండా చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి చర్చ ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఇంట్లో మందు బాటిల్నాయి, కేసీఆర్ దేవుని గుడిలో మందు బాటిల్నాయి ఎందుకు వచ్చింది అంటే, కేటీఆర్ పెట్టినటువంటి ఆ ఫోటోల్లో కింద ఒక దగ్గర టేబుల్ కింద 2 కాటన్ బాక్సులు ఉన్నాయి. ఆ కాటన్ బాక్సులో ఒక దాని మీద బ్రీజర్ అని రాసి ఉన్నది. ఒక 2 బాక్సులు పక్క పక్కన ఉన్నాయి. అందులో ఒక దాని మీద బ్రీజర్ అని, అది కూడా సగమే కనిపిస్తూ ఉంటుంది. ఆ 2 బాక్సులు కనిపించినాయి. కనిపించేసరికి ఇక ప్రాపగండా స్టార్ట్ చేశారు. ఇంట్లో మందు బాటిళ్ళు పెట్టుకున్నాడు, దేవుని ఇంట్లో మందు బాటిళ్ళు పెట్టుకున్నారు, దేవుని ఆ పూజా గదిలో అట్లా పెట్టుకుంటారా అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకొస్తూ ఉన్నారు. మేజర్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేజర్ హ్యాండిల్స్ దీన్ని అంతా ప్రాపగండా నడిపిస్తూ ఉన్నాయి. రాజకీయం చేయొచ్చు, రాజకీయాలు వేరే దగ్గర తిట్టుకోవచ్చు, వేరే దగ్గర చేసుకోవచ్చు. కానీ ఎంత తెలివి తక్కువడు, ఎంత హీనమైనడైనా కూడా దేవుని గదిలో మందు బాటిల్ పెట్టుకుంటాడు. ఎంత చిల్లరగాడైనా ఎవడైనా కూడా దేవుని గుళ్ళే మందు బాటిల్ పెట్టుకుంటాడు. కాటన్ బాక్సులు పట్టుకొచ్చి దేవుని గుళ్ళో పెట్టుకుంటాడు. దేవుని గదిలో, పూజ గదిలో పెట్టుకుంటాడు. కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది. కానీ వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ బాక్స్ కనిపించగానే ఉన్నది అందులో మందు బాటిల్ పెట్టారని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ ఎక్కడ చూసినా బయట మనం ఏదైనా షాప్కి వెళ్ళి బల్క్గా ఏమైనా సామాన్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక కాటన్ బాక్స్లో వేసిస్తారు. లేదు అంటే ఇంకొక ఏదైనా షాప్లో వాళ్ళు ఏం చేస్తారు, కవర్లలో వేసి ఇవ్వకుండా ఇట్లా తక్కువ రేటుకి కాటన్ బాక్సులు తెచ్చి ఎక్కువ సామాన్ తీసుకున్న వాళ్ళకి అందులో ప్యాకింగ్ చేసి పంపిస్తారు. మీరు స్వీట్ హౌస్లలో కావచ్చు, వేరే చిన్న చిన్న సామాన్ల స్టేషనరీ షాపుల్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మీకు ఇట్లాంటి బాక్స్ లాంటివి కనిపిస్తాయి. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ వాటిలలో అయితే ఖచ్చితంగా ఇట్లాంటి బాక్సులు కనిపిస్తాయి మనకి. మనం సామాన్ కొద్దిగా బల్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇట్లాంటి కాటన్ బాక్సుల్లో డిఫరెంట్ కంపెనీలే కావచ్చు, వేరే అవన్నీ అందులో ప్యాక్ చేసి ఇస్తారు. అది కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్. ఎవరికైనా కొద్దిగా మెదడు ఆలోచిస్తే అది తెలుస్తుంది. ఎక్కడైనా కూడా ఉంటాయి కామన్గా కాటన్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఇవ్వడం అనేది చాలా జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే బల్క్గా ఒక దగ్గర తీసుకొస్తారు. వాడు ఎవడైతే ఆ షాపులలో నుంచి కొనుకొచ్చుకొని ఎవడైతే ఈ అట్ట బాక్సులు కొనుకొచ్చుకున్నాడో అంటాడో ఆ అట్ట బాక్సులన్నీ షాపుల వాళ్ళకి అమ్ముతాడు. ఆ షాప్ వాడు అలా ప్యాక్ చేసి పంపిస్తాడు. ఇట్లా పూజా సామాగ్రి కావచ్చు, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా అందులో ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. రెగ్యులర్ ప్రాక్టీస్ అది. ఇది కామన్ సెన్స్ ఉన్నోనికి ఎవరికైనా అర్థమవుతుంది. మరి వీళ్ళు ఎవరి ఇళ్ళలో కూడా పూజలు చేస్తారో చేయరో, బయటికి వెళ్ళి ఆ సామాగ్రి కొనుకొస్తారో తెలియదు. కానీ ఆ ఒక్కదాన్ని పట్టుకొని అక్కడ బాక్స్ మీద చిన్నగా కనిపించేసరికి దేవుని మందిరంలో, పూజా మందిరంలో మందు బాటిళ్ళు ఉన్నాయని చెప్పి ఒక ప్రాపగండా స్టార్ట్ చేశారు. అంటే ఎంత చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎంత నీచానికి దిగజారుతున్నాయి రాజకీయాలు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకేమంటారు, కేటీఆర్ వాళ్ళ తండ్రిని ఇరిగిచ్చిండు, మందు బాటిళ్ళు ఉన్నాయనేది ఆయననే ఫోటోలు బయట పెట్టిండు అని చెప్పి. అరే కొంచెమన్నా సెన్స్ ఉండాలి కదా మాట్లాడే ముందు, ఆరోపణలు చేసే ముందు. ఎక్కడ చేయాలనో ఏం చేయాలనో. ఇంకా కాటన్ బాక్స్ ఉంటే ఎవడన్నా ఎంత తెలివి తక్కువడైనా కూడా ఆ పూజా మందిరంలో మందు బాటిల్ పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. దాన్ని ఫోటో తీసి పెట్టడం,
ఫోటో తీసిన బయట పెట్టడం ఇదంతా సిల్లీ అది. అంటే ఒక సెక్షన్ ఉంటారు ఇట్లాంటి సిల్లీ వార్తలు నమ్మి, సిల్లీకి పోస్టులు నమ్మి వాటిని షేర్ చేసేవాడు, వాటిని స్టేటస్లు పెట్టేవాడు, వాటిని అందులో ఇందులో ప్రచారం చేసేవాడు, వాట్సాప్ గ్రూపులు వేసి ఒక చిల్లర బ్యాచ్ ఉంటుంది. ఆ చిల్లర బ్యాచ్ వరకు ఇది మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అయితే మనకి దురద పెట్టినప్పుడు కాసేపు గోకినప్పుడు కాసేపు సమ్మగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత మంట స్టార్ట్ అవుతుంది. గోకిన దగ్గరనే మంట స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అట్లాంటిదే. ఈ బ్యాచ్ కూడా కొంతకాలం గడిచిన తర్వాత అర్థమవుతుంది. అంటే మనం ఎంత చిల్లరగా చేస్తున్నాము, ఎంత చిల్లరగా దిగజారినాం అనేది ఇట్లా చేసే వాళ్ళకి కొద్ది రోజులు పోయిన తర్వాత అర్థమవుతుంది. రేపటి రోజున వీళ్ళింట్లోకి ఏదైనా సామాగ్రి కొనుకొచ్చినప్పుడు అట్లాంటి బాక్సులు, ఇప్పుడు ఏదైతే అక్కడ కనిపించినటువంటి బాక్స్ ఉందో అట్లాంటి బాక్స్లో ఇంకొక రకమైన మందు సంబంధించినయా ఇంకోట కాటన్ బాక్సులను ఇంకో దానిలో ప్యాక్ చేసి వచ్చినప్పుడు అప్పుడు కనిపిస్తుంది. కామన్గా ఊర్లలో ఎక్కడైనా కూడా బియ్యం అనేవి ఎక్కడ మందు బస్తాల్లో నింపుతారు. మందంటే మన యూరియా, డిఏపి ఇవన్నీ కొనుకొచ్చుకున్నప్పుడు రైతులు అవి అయిపోయిన తర్వాత వాటిని మంచిగా నీట్గా వాష్ చేసేసి ఈ బియ్యం మిల్లుకేసి పట్టించి వాటిని స్టోర్ చేసుకునేప్పుడు ఏవైతే యూరియా అవి కొనుకొచ్చిన సంచులు ఉన్నాయో వాటిల్లోనే స్టోర్ చేస్తారు. మరి ఇప్పుడు అందులో యూరియా బస్తాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అది వాళ్ళు యూరియానే తింటున్నారని మాట్లాడతాము, డిఏపినే తింటారని మాట్లాడతాము. ఇది కాదు కదా. విషయం తెలుసుకోవాలి. అది కూడా మళ్ళీ దేవునికి సంబంధించిన విషయం కాబట్టి మరి చిల్లర వేష లేకుండా చేసే కాడ రాజకీయం చేయాలి, కానీ మరీ ఇంత దారుణానికి దిగజారి ఆల్రెడీ కాంగ్రెస్ మీద కొంత ఇట్లాంటి చిల్లర వాటి వల్ల నెగిటివ్ వస్తూ ఉన్నది. అది రేవంత్ రెడ్డి మాటలు ఇట్లాంటి చిల్లర సోషల్ మీడియాలో చేయడం వల్ల నెగిటివ్ పెరుగుతూ ఉన్నది. సో ఇట్లాంటివి చేసుకుంటూ వాళ్ళు ఇంకా దాన్ని పెంచుకుంటూ మరి వీళ్ళు ఇంకెక్కడి దాకా తీసుకుపోదాం అనుకుంటారో కానీ కొద్దిగా పాజిటివ్ ఉన్న వాళ్ళని కూడా ఇట్లాంటి చేతలతోటి కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ వచ్చేలాగా చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.